మైపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు నార్పిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేవలం కేంద్రంలో ఉన్న పొగాకు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ ప్రస్తుత వేలాల్లో పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, పెరిగిన సాగు ఖర్చులు, ఎరువులు, పురుగుల మందుల ధరలకు అనుగుణంగా ధరలు లేక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలతో పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రావటం లేదని వాపోయారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు నార్పిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులకు సరైన ధరలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు పొగాకు రైతుల యొక్క కష్టాలను తెలుసుకోవడం కోసం డీసీపల్లి పొగాకు బోర్డుకు రైతులు మరియు రైతు సంఘాల నాయకులతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రైతు అంటేనే గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఇదే పొగాకు బోర్డుని సందర్శించినటువంటి రోజులున్నాయి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పొగాకు రైతుల యొక్క ఆత్మహత్యల మీద స్పందించి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ రోజు ఉండేటటువంటి రేట్లకి రైతులు నష్టపోతుంటే కంపెనీలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన తరువాతనే కంపెనీలన్నీ కూడా కళ్ళు తెరుచుకొని రేట్లు పెంచడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చొరవ రైతులకు సంబంధించినటువంటి రైతు సంక్షేమానికి ఆలోచించినటువంటి ఒకే ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధర కావచ్చు, రైతుకి ఏ కష్టం వచ్చినా రైతు కుటుంబాలు రుణమాఫీ చేసినా ఏమి చేసినా కూడా ఇంకా ఆత్మహత్యలు తగ్గకపోతే దాని మీద ఆలోచించి రైతు అప్పులు పాలైంది. రెండు విషయాల్లో, ఒకటి వచ్చేసి బిడ్డల చదువు, ఇంకొకటి వచ్చేసి ఆ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాటి రెండింటిలోంచి ఆలోచనలోంచి పుట్టిందే ఆరోగ్యశ్రీ అయితే ఫీజు రీయింబర్స్మెంట్ అయితే. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు పొగాకు బోర్డుకు వస్తే ఆ రోజు ఉండేటటువంటి రేటే ఈ రోజుకి ఉంది. కానీ రైతులకు మాత్రం విపరీతంగా ఖర్చులు పెరిగాయి, కట్టెల ధరలు పెరిగాయి, బ్యాగులకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పెరిగింది, లేబర్ ఛార్జీలు పెరిగాయి. ఈరోజు డీసీపల్లిలో ఉండేటటువంటి పొగాకు యొక్క నాణ్యత ఎక్కడా కూడా ఉండదు. ఈరోజు బ్రైట్ గ్రేడ్ పొగాకును మాత్రం ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు రైతులు బయట పెట్టుకుని ఉన్నారు. అసలు లో గ్రేడ్ పొగాకు కొనడమే మానేశారు. ఈరోజు ఆ పొగాకుని తిరిగి తీసుకెళ్లి రైతులకి కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవడానికి వర్షాకాలం వస్తుంది, తేమ పెరిగితే పురుగు బట్టి అది పనికి రాకుండా పోతుంది. అన్ని పంటల పరిస్థితి వేరు, పొగాకు పరిస్థితి వేరు. ఎందుకంటే ఈరోజు వడ్లో ఇంకొక పంట అయితే ఎక్కడైనా స్టోర్ చేసుకునేటటువంటి ప్రొవిజన్ ఉంటుంది, లేదా ఇక్కడ కాకపోతే ఇంకో తీసుకెళ్లి వేరే ప్రాంతంలో అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ పొగాకు మాత్రం ఆ బోర్డు పరిధిలో అక్కడ ఉండేటటువంటి లైసెన్స్డ్ బ్యాన్లో ఉండేటటువంటి పండించినటువంటి పొగాకు ఇక్కడే అమ్మాలి. వాళ్ళు అడిగినందుకే అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి కేజీకి 50 రూపాయలు తక్కువ కొంటున్నారు. అది కూడా కేజీకి బ్రైట్ గ్రేడ్ అయితే 50 రూపాయలు, లో గ్రేడ్ అయితే అసలు కొనడం లేదు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియట్లేదు. కాబట్టి రైతుల కష్టాలు ఇక్కడ వర్ణనాతీతంగా ఉంటే మార్కెట్ ద్వారా అయినా కూడా రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టుగా హామీలు ఇస్తున్నారు, కానీ జవాబుదారీతనం కనబడట్లేదు. రాజకీయ పార్టీల హామీల వల్ల రైతులకు ఉపయోగం ఉండదు. జవాబుదారీతనంతో ఈరోజు ఇక్కడికి వచ్చి రైతుల యొక్క కష్టాలని చూడాలి. అదేవిధంగా బ్యానర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడేటటువంటి శ్రమను చూడాలి. ఈరోజు రాత్రులు తీసుకొచ్చి పడిగాపులు కాస్తే 10 కంపెనీలు వచ్చాయి. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఐటీసీ కంపెనీ, ఇండియన్ టొబాకో కంపెనీ, ఒకప్పుడు అది ప్రభుత్వ రంగ సంస్థ. ఈరోజు దాన్ని కూడా షేర్లు అమ్మి ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేశారు. ఈరోజు అందులో ఎల్ఐసి కంపెనీదే ప్రజల సొమ్ము 20% వాటా ఉంది. ఈరోజు ఒక ఐటీసీ కంపెనీ ఆదాయం గత సంవత్సరం నికర ఆదాయం 20,000 కోట్లు ఉంది. ఈరోజు రైతులను ఆదుకోవాల్సింది పోయి కష్టాల్లో ఆ కంపెనీ ఏదైతే నిర్ణయిస్తుందో పొగాకు బోర్డు మొత్తం కూడా ఐటీసీ కంపెనీ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రైవేటు కంపెనీలు పొగాకు బోర్డుని శాసిస్తున్నాయి, రైతుల యొక్క కష్టానికి విలువ లేకుండా చేస్తున్నాయని ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. ఈరోజు సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కూటమి నేతలను కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తున్నాం. టొబాకో బోర్డు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి రైతులు, ఈ రాష్ట్ర రైతులు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో పొగాకు పండిస్తే ఇక్కడ వచ్చేటటువంటి క్వాలిటీ పొగాకుతోనే దేశంలో సిగరెట్లు అన్ని కూడా తయారవుతాయి, క్లాస్ 1 సిగరెట్స్ అన్ని కూడా. ఈరోజు సిగరెట్ల రేట్లు మాత్రం తగ్గట్లా, సిగరెట్ల రేట్లు విపరీతంగా పెంచుకుంటున్నారు. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీ పెంచుకుని ఆదాయం పెంచుకుంటుంది, కానీ రైతుల యొక్క కష్టాలకి విలువ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్కెట్ని ఇంటర్ఫియర్ చేసి అవసరమైతే మద్దతు ధరకి ఎంతైతే రైతు నష్టపోతున్నాడో కంపెనీలను కూర్చోబెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేయడమా, లేదా ఎక్స్పోర్ట్కి సంబంధించి ఉండేటటువంటి కష్టాలు ఏంటి, వాళ్ళకు ఉండేటటువంటి జీఎస్టీలో ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటో ఈరోజు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఐటీసీ చేతుల్లోకి ఈ యొక్క టొబాకో బోర్డు వెళ్ళిపోయింది. మేజర్గా దాదాపు 70% కొనేటటువంటి ఐటీసీ కంపెనీ వాళ్ళ ఇష్టానుసారంగా రైతుల కష్టాన్ని దోచుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. రైతులకు కావాల్సిన హామీలు ఇవ్వటమో మీటింగ్లు పెట్టడమో కాదు, ఈ రోజు ఇక్కడ ఉండేటటువంటి పొగాకు సంబంధించినటువంటి ధర ఎంత పలుకుతుంది, ఈ రోజు అమ్ముకున్న రైతుకి రేపు పొద్దున ఏమన్నా మళ్ళీ మీరు ఏమన్నా డిఫరెన్స్ కట్టించేటటువంటి పరిస్థితి ఉందా, నష్టపోయిన రైతులకి ఈరోజు ఆదుకునేటటువంటి పరిస్థితి లేనటువంటిది ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి పొగాకు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఐటీసీ కంపెనీ యాజమాన్యంతో కూర్చొని మొత్తం పొగాకును కూడా వాళ్ళకి నష్టం లేకుండా కొనేటటువంటి ఏర్పాట్లు చేయాలి. అది లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ నష్టాన్ని భరించి రైతులకు మద్దతు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతు డీసీపల్లి బోర్డు దరిదాపుగా ఈ జిల్లాలో పెద్ద బోర్డు ఇది. ఈ పెద్ద బోర్డులో 1800 చిల్లర ఉన్నాయి ధాన్యులు. దీంట్లో పండించేటువంటి అంత చిన్నకారు రైతాంగం. ఈ సంవత్సరం చూస్తే నాణ్యత బాగా దిగుబడులు పెరిగినాయి, నాణ్యత పెరిగింది, దిగుబడులు పెరిగినాయి, వాళ్ళ ఖర్చులు పెరిగినాయి, పెట్టుబడులు పెరిగినాయి. కానీ ఇక్కడ శ్రమ ఎక్కువైంది. ఈయనకు వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం 340 కొన్నటువంటి ధర 330 కాదు 230. పోయిన సంవత్సరం 3 నుంచి ప్రారంభమైంది. ఈ సంవత్సరం 230 నుంచి ప్రారంభమైంది. నాణ్యత వచ్చినప్పటికీ రైతాంగానికి ధర రాకపోవడం, ఐటీ కంపెనీ చేతుల్లోనే మొత్తం కొరవ బయర్లందరూ వ్యాపారస్తులను నియంత్రణలో పెట్టుకొని తన కంపెనీలకు వేల కోట్ల రైతాంగం డబ్బు అడ్డిస్తూ వాళ్ళని వాళ్ళని కొనడంలో, కొనుగోలులో ఈ ఐక్యతలో కొంత లోపం జరుగుతుంది. నియంత్రణ చేస్తున్నారు, రైతుల్ని అందరినీ ఇబ్బందులు పెట్టి నష్టానికి గురి చేస్తున్నారు. కాబట్టి రైతు తిరుగుబాటు చేసినాడు. కంపెనీలను దేశం ప్రభుత్వాన్ని కోలస్తారు. వాళ్ళు ఊర్జోలికి రారు, వాళ్ళని అంత దూరం రానియద్దు. వాళ్ళ కుటుంబాలని ధర వచ్చినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత డబ్బులైనా ఇచ్చి 15,000-2,000 కోట్లని ఇచ్చి రైతులు ఆదుకొని ఈ రోజు పోయిన సంవత్సరం ధర ఇవ్వను 340 ఇవ్వను చాలు. రైతులు కోరుకునేది అదే. నువ్వు ఎంత ధైర్యమే మీ కంపెనీలకి అంత సంపాదించుకుంటా 230 నుంచి ఈ సంవత్సరం మీరు ప్రారంభిస్తుందంటే రైతాంగంలో తిరుగుబాటు రాదనే, రైతుల్లో ఐక్యత లేదని, మీరు ఎంత ఇచ్చినా మేము కొనాల్సిందే తప్పనిసరి పరిస్థితినే. ఇదే మీ ధైర్యం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు నాయకత్వంతో రైతాంగానికి అండగా నిలిచి ఈ సంవత్సరం 230 కాకుండా 340-350కి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా పనిచేయాలని లేని రోజుల్లో పెద్ద రైతాంగంలో తిరుగుబాటు పొగాకు రైతాంగంలోనే వాళ్ళకు మద్దతుగా ఇతర రైతులందరూ కూడా తిరుగుబాటు చేసి ఈ కంపెనీలకి, ప్రభుత్వాలకి వాళ్ళ యొక్క శక్తి అంతా కనపరచబోతున్నారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.